ఉగ్రవాదులకు క్యాపిటల్ అయిన పాకిస్తాన్ కు ఫెయిల్డ్ అండ్ ఫ్రాడ్ మార్షల్ అయిన అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ తరపున ఒక్కత పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. అసీం మునీర్ ను వదిలేసినట్లున్నారు. రీసెంట్ గా అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న టాంపాకు వెళ్లాడు. యుఎస్ సెంట్రల్ కమాండ్ కు కమాండర్ అయిన మైకేల్ కొరిల్లా రిటైర్ అవుతున్నారు. ఈయన ప్లేస్ లో బ్రాడ్ కూపర్ జాయిన్ అవ్వనున్నారు. ఈ మిలిటరీ సెరమనీకు అమెరికన్ సెంటర్ కమాండ్ అసీం మునీర్ ను ఇన్వైట్ చేసింది అన్నమాట. ఈ మీటింగ్ లో అమెరికన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. సరే మీటింగ్ చేసుకుని అక్కడ నుండి వెళ్లిపోవాలి కదా, వెళ్లిపోలేదు. మునీర్ మైక్ తీసుకొని ఇండియాను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర మిజైల్స్ ఉన్నాయి. ఎవరైనా పాకిస్తాన్ ను టచ్ చేస్తే, పాక్ పైన అణ్వాయుధాలతో దాడి చేయాలి అని ట్రై చేస్తే పాకిస్తాన్ ప్రపంచంలోని అర్ధ భాగాన్ని లేపేస్తుందంట. తమతో పాటు 400 కోట్ల మందిని కూడా చంపేస్తాము అన్నట్లు అసీం మునీర్ బ్రాడ్ డే లైట్ లో అమెరికా గడ్డలో వార్నింగ్ ఇచ్చాడు. సింధు నది నీళ్లు పాకిస్తాన్ యొక్క జన్మ హక్కు అంట. దీన్ని ఆపడానికి ఇండియా ట్రై చేస్తే, ఆపడానికి డ్యామ్స్ కడితే ఆ డ్యామ్స్ ను మా యొక్క మిజైల్స్ ద్వారా ధ్వంసం చేస్తాము అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు. సినిమాలో విలన్స్ వార్నింగ్ ఇస్తారు కదా, ఆ విధంగా ఇండియా అనేది అందమైన మెరిసే మెర్సిడీస్ ఫెరారీ బండి లాంటిది. ఫెరారీ బండి వెళ్లి చెత్త బుట్ట, మట్టి, మన్నును తీసుకెళ్లే ట్రక్ ను గుద్దుకుంటే నష్టపోయేది మెర్సిడీస్ కారే అన్నట్లు పాకిస్తాన్ ను చెత్త బుట్టతో ట్రక్ తో పోల్చాడు. ఈ వ్యక్తి సెంట్రల్ కమాండ్ లో హైయెస్ట్ అమెరికన్ మిలిటరీ ఆఫీసర్ ముందు నోటి నుండి చెత్తను కక్కాడు. పాకిస్తాన్ ను చెత్త ట్రక్ తో పోల్చి ఇండియాను మర్సిడీస్ తో పోల్చాడు. నిజమే చెప్పాడు. ఒక్క విషయం అడుగుతున్నా, ఈ వ్యక్తి వల్ల ఎవరికి ఉపయోగం? ఆపరేషన్ సింధూర్ తర్వాత నుండి షేబాజ్ షరీఫ్ ఎక్కడా కనిపించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా అసీం మునీర్ నే పిలుస్తున్నాడు. పాకిస్తాన్ ఫ్యూచర్ ను అసీం మునీరే డిసైడ్ చేస్తాడా? అసీం మునీర్ మాటలకు కౌంటర్ ఇస్తూ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రంగంలో దిగింది. అసీం మునీర్ ఇర్రెస్పాన్సిబుల్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, అందరూ ఒకసారి దీన్ని గమనించాలి, ముఖ్యంగా ప్రపంచ దేశాలు దీన్ని నోట్ డౌన్ చేసుకోవాలి అన్నారు. ఉగ్రవాదులతో నిండి ఉన్న పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ఉండడం ప్రపంచ శ్రేయస్సుకే మంచిది కాదు. కోతి చేతికి రాయిచ్చినట్లు వీళ్లకు న్యూక్స్ ఇచ్చారు. పాకిస్తాన్ దీన్ని మిస్యూజ్ చేస్తుంది. తమతో పాటు 50% భూమిని కూడా లేపేస్తుంది. అసీం మునీర్ భారత్ గురించి మూడో దేశంలో అంటే అమెరికా గడ్డలో నిలబడి మాట్లాడడం విచారించదగ్గ విషయం అని ఇండియా చెప్పింది. ఇండియన్ ఇంట్రెస్టే మాకు ముఖ్యం, మేము న్యూక్లియర్ థ్రెట్స్ కు, న్యూక్ బ్లాక్ మెయిల్స్ కు భయపడము, డ్యామ్స్ కట్టేదే అన్నట్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అసీం మునీర్ ఇండియన్ డ్యామ్స్ ను లేపేస్తే కరాచీ పోర్ట్ ను లేపేయడానికి ఇండియన్ నేవీ కూడా రెడీగా ఉంది. అసీం మునీర్ ఈ స్పీచ్ లో కాశ్మీర్ అనేది ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్ కాదు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అని కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేశాడు. ఎన్ని రోజులు మనం కాశ్మీర్ ఇస్ అన్ బైలాటరల్ ఇష్యూ అని చెప్పుకున్నాం. కాశ్మీర్ ఇష్యూను ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలే కూర్చొని మాట్లాడతాయి, కూర్చొని చర్చించుకుంటాయి, రిజాల్వ్ చేసుకుంటాయి అని చెప్పుకొచ్చాం. కానీ ఇప్పుడు అసీం మునీర్ దీన్ని ఇంటర్నేషనలైజ్ చేశాడు. కాశ్మీర్ లో మునీర్ అమెరికన్ ఆర్మీని కూడా లాగడానికి ట్రై చేస్తున్నాడు. కాశ్మీర్ ఇష్యూలో డొనాల్డ్ ట్రంప్ ను లాగడానికి ట్రై చేస్తున్నాడు. బిట్వీన్ ద లైన్స్ చదవండి. ఒక అమెరికన్ కమాండర్ ఈవెంట్ లో ఇతను ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ఇండియా అమెరికా మధ్య రిలేషన్స్ ఎంతలా చెడిపోయాయి అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇండియా చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. కాశ్మీర్ అనేది ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు, ఇది ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్. కాశ్మీర్ ను ఇల్లీగల్ గా పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుని కూర్చుంది. పాకిస్తాన్ ఎప్పుడు పీఓకేను వదిలిపెట్టి వెళ్లిపోతుంది అనే దాని గురించి మాత్రమే మాట్లాడాలి అన్నట్లు ఇండియా రెస్పాండ్ చేసింది. ఇండియన్ నేవీ రంగంలో దిగిందండి. ఈ రోజు రేపు అరేబియన్ సీలో డ్రిల్స్ చేస్తున్నాం. సింధు నది దాని యొక్క డ్యామ్స్ విషయంలో డెఫినెట్ గా ఇంకొక యుద్ధం రాబోతోంది. పాకిస్తాన్ ఒకవేళ రావి సట్లెజ్ దగ్గర మనం కడుతున్న డ్యామ్స్ పైన మిజైల్స్ తో దాడి చేస్తే కరాచీ మ్యాప్ లో ఉండకుండా చేస్తారు. ఆల్రెడీ మోడీ గారు ఇండియన్ నేవీ చీఫ్ తో ఒక మాట చెప్పారు, నేను మీ నోటి నుండి అన్నాన్ని లాక్కున్నాను, అంటే సింహం నోట్లో మాంసాన్ని లాక్కున్నాను. ఆపరేషన్ సింధూర్ సమయంలో మీరు కరాచీని లేపేయడానికి రెడీగా ఉన్నారు, కానీ నేనే వద్దన్నాను, మీకు కూడా ఛాన్స్ ఇస్తాను అని హామీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ ఇద్దరే తమ యొక్క ప్రతాపాన్ని చూపించారు. బట్ మకుటం లేని మహారాజులా ఉన్న ఇండియన్ నేవీ జస్ట్ ప్రేక్షకుల్లా అరేబియన్ సీలో చూస్తూ ఉండిపోయింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేకపోయింది. ఇండియన్ నేవీ చేతులు కట్టేశారు. ఇండియన్ నేవీ మార్కోస్ యొక్క ఆపరేషన్స్ గురించి చాలా మందికి తెలియదు. ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను కూడా సరిగ్గా వాడలేకపోయాం. అసీం మునీర్ ధైర్యానికి కారణం ఎవరు? టాంపాలో నిలబడి ఇండియాకే వార్నింగ్ ఇచ్చేంత అసీం మునీర్ లో ఏముంది అంటే అసీం మునీర్ వెనక డొనాల్డ్
డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చేయిస్తున్నాడు. అసలు ఎందుకు అసీం మునీర్ అన్న, పాకిస్తాన్ అన్న డొనాల్డ్ ట్రంప్ ఇంతగా ప్రేమిస్తున్నాడు? డొనాల్డ్ ట్రంప్ అండ్ అసీం మునీర్ మధ్య జరిగిన ఆ రహస్య ఒప్పందం ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఆ రహస్య వ్యాపారం ఏంటి అనేది మెయిన్ మీడియా ఎప్పటికీ చెప్పదు. ఈ వీడియోలో డీటెయిల్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, అమెరికాకు ఇండియా యొక్క ఎదుగుదల ఇష్టం లేదు, డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కు కొమ్ము కాస్తున్నాడు, లేదా పాకిస్తాన్ యొక్క జియోగ్రఫీ అమెరికాకు కావాలి, లేదా ఇరాన్ కు చెక్ పెట్టడానికి అమెరికా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇవన్నీ ఫ్యాక్చువల్లీ కరెక్టే. అయితే రహస్యంగా దీని వెనక ఉన్న అసలైన నిజం గురించి ఈ రోజు చెప్తా. ఒక ఫ్యామిలీకు మరియు కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. అసీం మునీర్ 2 నెలల్లో 2 సార్లు అమెరికాకు వెళ్ళాడు. ప్రైవేట్ గా చాలా సార్లు డొనాల్డ్ ట్రంప్ ను కలిశాడు. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పైన కేవలం 19% టారిఫ్ వేసి ఇండియా పైన 50% టారిఫ్ వేశాడు. ఇండియాతో అమెరికాకు $140 బిలియన్ వ్యాపారం ఉంది. అదే పాకిస్తాన్ తో హార్డ్లీ $20 బిలియన్ కూడా ఉండదు. అయినా ఇండియానే టార్గెట్ చేశాడు. ఉగ్రవాదులు తప్పితే అక్కడ ఎవరున్నారు అంటే డొనాల్డ్ ట్రంప్ కు అసీం మునీర్ లో ఏం కనిపించింది? ఎందుకు ప్రైవేట్ గా కలుస్తున్నాడు? ఈ డౌట్స్ అన్నిటికీ వన్స్ ఫర్ ఆల్ సమాధానం ఇస్తా. క్రిప్టో కరెన్సీ ఈ పేరును మాక్సిమం అందరూ వినే ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ కొడుకు ఎరిక్ ట్రంప్, ఇంకొక కొడుకు జూనియర్ ట్రంప్, ట్రంప్ అల్లుడు జెరైన్, ఈ ముగ్గురు కలిసి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీను అక్టోబర్ 2024 లో స్టార్ట్ చేశారు. ఈ కంపెనీలో డొనాల్డ్ ట్రంప్ గారు చీఫ్ క్రిప్టో అడ్వకేట్ గా కూడా ఉన్నాడు. యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కంపెనీ. దీంట్లో ఎక్కువ స్టేక్స్ అండ్ ఎక్కువ షేర్స్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీకే ఉన్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ కూతురు, డంప్ భార్య, ఇలా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అనమాట. కన్స్ట్రక్షన్ బిజినెస్ లో సరిగ్గా లాభాలు లేవు అని చెప్పి ట్రంప్ ఫ్యామిలీ ఈ బిజినెస్ లో దిగింది అనమాట. మనం డాలర్ కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీ రావాలి, రూపీ రావాలి, యాన్ రావాలి అని డిబేట్ చేస్తున్నాం కదా. బట్ డొనాల్డ్ ట్రంప్ వేరే హైలోనే ఉన్నాడు. ఈయన గారు ట్రంప్ కరెన్సీ పేరు మీద ఒక డిజిటల్ కరెన్సీను తీసుకురావాలి, అంతర్జాతీయ వ్యాపారం మొత్తం ట్రంప్ కరెన్సీతో చేయాలి అని చూస్తున్నాడు. ఈ WLF కంపెనీ USD1 స్టేబుల్ కాయిన్ అని చెప్పి ఒక ట్రంప్ కాయిన్ ను కూడా మార్కెట్ లో విడుదల చేసింది. ఇది డిజిటల్ కరెన్సీ అన్నమాట. ప్రపంచ వ్యాపారం ఇప్పుడు డాలర్స్ తో జరుగుతోంది. క్రిప్టో ఎలా పనిచేస్తుంది అంటే చాలా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్రిప్టో అనేది డాలర్ లేదా కరెన్సీ కాదు, నోట్ కాదు. అది ఒక డిజిటల్ కరెన్సీ అన్నమాట. అంటే ఆన్లైన్ లో ఉండే కరెన్సీ అన్నమాట. మీ దగ్గర $100 ఉన్నాయి అండ్ మీ దగ్గర $100 విలువ గల క్రిప్టో కాయిన్స్ కూడా ఉన్నాయి. లెట్స్ సే మీరు అమెరికా నుండి $100 పెట్టి ఫోన్ కొనాలి. మీరు డాలర్స్ తో పేమెంట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఫోన్ కు $100 బిల్ పడుతుంది, ప్లస్ టారిఫ్ 15% అంటే ఇండియన్ గవర్నమెంట్ కు కట్టాలి. నెక్స్ట్ GST 18% ఇండియన్ గవర్నమెంట్ కు కట్టాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కూడా మీరు ఇంటర్నేషనల్ పేమెంట్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కు కూడా 2 to 3% ట్రాన్సాక్షన్ ఫీ అని, కన్వీనియన్స్ ఫీ అని, సర్ చార్జెస్ అని, పెనాల్టీస్ అని, ఇలా కొన్ని చార్జెస్ ను కట్టాలి అనమాట. ఇవన్నీ కలిపితే $100 ఫోన్ కాస్త మీకు $140 అవుతుంది. ఒకవేళ మీరు క్రిప్టో ద్వారా డిజిటల్ కరెన్సీతో మీ ఫోన్ లోనే ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫీ ఉండదు, సర్ చార్జెస్ ఉండవు, కన్వీనియన్స్ ఫీ ఉండదు, ఏమీ ఉండదు. ఈ 2 to 5% బదులు కేవలం 1% మాత్రమే క్రిప్టో కాయిన్ ను మేనేజ్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ కంపెనీకు పే చేయాలి. ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కు మీరు 5% కమిషన్ ఇస్తే డొనాల్డ్ ట్రంప్ యొక్క క్రిప్టో కరెన్సీ వాడినందుకు డొనాల్డ్ ట్రంప్ గారి కంపెనీకు కేవలం 1% మాత్రమే ఫీ కట్టాలి అన్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాపారం క్రిప్టోలో జరగాలి అని చెప్పి ఒక విజన్ పెట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ కి ఆల్టర్నేటివ్ ను తీసుకురావడానికి చూస్తున్నాడు. చాలా పెద్ద ప్లానింగ్ చేశాడు ఈయన. ఏం అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? పేల్గామ్ దాడి తర్వాత ఇండియా నుండి తప్పించుకోవడానికి అసీం మునీర్ ఏం చేశాడు? డొనాల్డ్ ట్రంప్ కొడుకుల దగ్గరకు వెళ్ళాడు. ఈ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఉన్నాడు కదా, హైట్ గా ఉంటాడు. ఇతను డొనాల్డ్ ట్రంప్ ను ఎన్నికల్లో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతని ఐక్యూ లెవెల్ చాలా హైగా ఉంది అని చాలా మంది చెప్తున్నారు. ఇతని విజన్ వేరే అండి. ఈ టారిఫ్లు, ట్రేడ్ వార్లు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్, జియోగ్రఫీ, జియో స్ట్రాటజీ ఇవన్నీ కాదు. వీళ్ళు తమ ఫ్యామిలీ బిజినెస్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికే ప్రపంచ దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అసీం మునీర్ ఏం చేశాడు? పేల్గామ్ దాడి తర్వాత ట్రంప్ కొడుకులతో క్రిప్టో కరెన్సీ యొక్క డీల్ ను చేసుకున్నాడు. అంటే WF కంపెనీతో డీల్ చేసుకున్నాడు అన్నమాట. ఇస్లామాబాద్ లో WF టీం వచ్చి మరి డీల్ చేసుకుని పోయారు. దీంతో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ పట్ల సాఫ్ట్ అయిపోయాడు. ఎందుకు అంటే ప్రపంచంలోని 195 దేశాల్లో పాకిస్తాన్ అనే ఒక్క దేశం మాత్రమే మొదటగా WLF కంపెనీతో డీల్ చేసుకుంది. క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం. పాకిస్తాన్ అనే దేశమే డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీతో డీల్ చేసుకుంది కాబట్టే
అసీం మునీర్ ను డొనాల్డ్ ట్రంప్ సంఖలో ఎక్కించుకున్నాడు అన్నమాట. WLF కంపెనీ ఎలా పనిచేస్తుంది అంటే ఇది బేసికలీ ఒక కన్సల్టింగ్ కంపెనీ లాగా పనిచేస్తుంది. పాకిస్తాన్ సైన్యానికి, ప్రభుత్వానికి కన్సల్టింగ్ పని చేస్తుంది. క్రిప్టో బ్లాక్ చైన్ ను సెట్ చేయడం, క్రిప్టో యాప్స్ ను క్రియేట్ చేయడం, క్రిప్టోలో వ్యాపారం ఎలా చేయాలి, క్రిప్టో కరెన్సీను ఎలా కొనాలి అనే ట్రైనింగ్ ఇవ్వడం, క్రిప్టో యాప్స్ ను ఫెసిలిటేట్ చేయడం, క్రిప్టో సర్వర్స్ ను చూసుకోవడం, ఇవన్నీ WLF కంపెనీ చూసుకుంటుంది. పాకిస్తాన్ లోని రియల్ ఎస్టేట్ భూముల్ని అమ్మి వచ్చిన డబ్బుతో పాకిస్తాన్ క్రిప్టో కాయిన్స్ ను కొంటోందండి. ట్రంప్ ఇండియా, చైనాను కూడా క్రిప్టోను లీగలైజ్ చేయండి అని, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ద్వారా వ్యాపారం చేయొద్దు, హ్యాపీగా డిజిటల్ గా ట్రాన్సాక్షన్స్ చేయండి అని ఒత్తిడి పెట్టాడు. కానీ ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు దీనికి ఒప్పుకోలేదు, క్రిప్టోను లీగలైజ్ చేయలేదు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ స్విఫ్ట్ ద్వారా చేస్తున్నాం. స్టిల్ బ్యాంక్స్ కమిషన్స్ తీసుకుంటున్నాయి. క్రిప్టోలో వ్యాపారం చేస్తే కమిషన్ తక్కువగా ఉంటుంది, బట్ కమిషన్ మొత్తం ఒక్క ఫ్యామిలీకు వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ ఆల్రెడీ ట్రంప్ క్రిప్టో కరెన్సీతో వ్యాపారం కూడా మొదలు పెట్టింది. ట్రంప్ క్రిప్టోను ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. మేము క్రిప్టోతో వ్యాపారమే చేయమని చెప్పింది. ఎవరైనా క్రిప్టోలో వ్యాపారం చేస్తే ఫైన్స్ కట్టాలి అన్నట్లు చాలా స్ట్రాంగ్ గా కండిషన్స్ పెట్టింది. చైనా అయితే క్రిప్టో బిజినెస్ నే బ్యాన్ చేసి పడేసింది. యూరోపియన్ యూనియన్ దగ్గర తమ యొక్క సపరేట్ మీక్ అనబడే క్రిప్టో ఉంది. ఇజ్రాయెల్ దగ్గర వేరే క్రిప్టో బిజినెసెస్ ఉన్నాయి. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో బిజినెస్ ను ఎవరైతే యాక్సెప్ట్ చేయరో అటువంటి దేశాలపైన టారిఫ్ అన్నట్లు టారిఫ్ ఆట ఆడుతున్నాడు ఈ వ్యక్తి. పాకిస్తాన్ అనే దేశం మొట్టమొదటిగా WLF కంపెనీతో డీల్ చేసుకుంది కాబట్టి ఈ వ్యక్తి పాకిస్తాన్ కు ఫ్రెండ్ అయ్యాడు. అసీం మునీర్ ను హక్కున చేర్చుకున్నాడు. సో ఈ విధంగా భారత్ డెఫినెట్ గా పాకిస్తాన్ అండ్ అమెరికా, ముఖ్యంగా అసీం మునీర్ అండ్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్రెండ్షిప్ ను ఎక్స్పోజ్ చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో. అంటే ప్రపంచ దేశాలకు వీరి యొక్క పత్యాపారం గురించి ఎక్స్పోజ్ చేయాలి. వీరు ఎలా వ్యాపారం చేస్తున్నారు, పాకిస్తాన్ యొక్క అసెట్స్ ను అసీం మునీర్ అమ్మి ఎలా ట్రంప్ ఫ్యామిలీకు అప్పజెపుతున్నాడు అనే విషయాలన్నిటినీ ఎక్స్పోజ్ చేస్తేనే ఈ రహస్యం అనేది బయటపడుతుంది. సో ఇటువంటి రీసెర్చ్ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.